సకల చరాచర ప్రపంచమును హరించునది. బ్రహ్మసూత్రాలలో పరమాత్మ చరాచరములను భుజించువాడు అని చెప్పబడినది. విద్రుమము అనగా పగడము, పగడము వలె ఎర్రని కాంతిగల తల్లి అని అర్థము. అమ్మ విష్ణు స్వరూపురాలు. విష్ణువు యొక్క యోగమాయ శక్తి అమ్మ. విష్ణువు యొక్క సోదరి అమ్మ. లలితాదేవి యొక్క పురుష స్వరూపమే కృష్ణుడు. ఆదిశక్తి రమేయస్య చతుర్థ భిన్న విగ్రహి భోగే భవాని పురుషేశ విష్ణు క్రోధే చ కాళి సమరే చ దుర్గ. అందువలన అమ్మ విష్ణురూపిణి. అనేక పురాణముల యందు ఈ విషయము కలదు. తనకు వేరొక కారణము లేనిది. యోని శబ్దమునకు కారణమని అర్థము కలదు. ప్రకృతికి నిలయమైనది. శృతిలో యోని అనగా ప్రకృతి అని చెప్పబడినది. శ్రీచక్రములోని త్రికోణమే యోని. దానియందు బిందు రూపమున నుండు తల్లి. దీనిని వామాచార విధానములో వ్యాఖ్యానింపవచ్చును. వాగ్భవ, కామరాజ, శక్తి కూటములను 3 కూటములందు ఉన్న తల్లి. పర్వత శిఖరము వలె స్థిరముగా నుండు తల్లి. కులమనగా కౌల మార్గము అనగా బాహ్య పూజ. అదియే స్వరూపముగా గల తల్లి. ఇది వామాచారమునకు అన్వయించదగినది. వీరుల సభ ఇష్టముగా గల తల్లి. వీరులనగా వామాచారులు కూడా. భర్త పుత్రులు గల స్త్రీ వీరురాలు. ఓరుగల్లు నగరంలో ఏకవీర అను దేవి స్వరూపిణి. కర్మ సంబంధము లేని తల్లి. పుణ్యపాప కర్మలు రెండును తల్లికి లేవు. కేవల నాదా స్వరూపురాలు. నకారము ప్రాణవాయువు, ధకారము అగ్ని. అగ్ని చేత ప్రేరేపించబడిన ప్రాణవాయువు నుండి నాదం పుడుతుంది. ఇది ప్రణవము కంటే అనగా ఓంకారము కంటే ముందు పుట్టినది. అందువలన ప్రణవ శిరస్సునందుండునది. ఇది అమ్మ స్వరూపం. బ్రహ్మ సాక్షాత్కారము గల తల్లి అనగా ఆత్మ సాక్షాత్కారమే స్వరూపముగా కలది. చతుర్దశ విద్యలను తెలిసినది. ఆత్మతత్వమును తెలుసుకొనుటే విజ్ఞానము. కళలయందు నేర్పు గల తల్లి. కల్య పదమునకు ప్రాతకాలము అని అర్థము. అందువలన ప్రాతకాల స్వరూపురాలు. మంచి నేర్పు గలది. చాతుర్య స్వభావము గల తల్లి. బిందువునకు సంబంధించినది బైందవము. బైందవము ఆసనముగా గలది బైందవాసన. త్రయములన్నీయు బిందువులుగానే చెప్పబడినవి. కనుకనే అమ్మకు త్రిపుర అను నామము కలిగినది. ప్రళయము వరకు ఉండెడి వస్తువులు తత్వములు. అవి 36. పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, సప్తధాతువులు, పంచప్రాణములు, మాయ, శుద్ధ విద్య మొదలైన తత్వములన్నీయు ప్రళయమందు నశించిన తరువాత కూడా దేవి స్థిరముగా నుండును. అందువలన తల్లి తత్వాధిక. ఆత్మతత్వము, విద్యాతత్వము, శివతత్వము అని 3 తత్వములు కలవు. ఆ 3 తత్వముల సమష్టి స్వరూపురాలు అమ్మ. 3 తత్వములనందును సచ్చిదానంద లక్షణములు ఉండును. శివతత్వమునందు మాయ లేదు కనుక దానియందు సచ్చిదానందములు 3ను అనావృతములై ఉండును. అమ్మ తత్వమయి. తత్వమసి అను మహావాక్యమునందు తత్ ఆ పరమాత్మ, త్వం నీవే, అసి అయి ఉన్నావు అనుటచే తత్ పదము పరమాత్మను, త్వం పదము జీవాత్మను తెలుపుచున్నవి. జీవేశ్వరుల స్వరూపము కలది అమ్మ. సామవేద గానమునందు ఇష్టము కలది. తల్లి సోదరుడైన మహావిష్ణువు కూడా సామగాన ప్రియుడే. సామవేదము నుండే సంగీత శాస్త్రము పుట్టినది. సోమయాగముచే ఆరాధింపదగిన తల్లి. చంద్రుని వలె కర్పూరము వలె ఆహ్లాదమును కలిగించునది. సోముడనగా శివుడు. ఆయనకు అర్ధ శరీరాంగమైనది. సౌమ్యమైన స్వభావము గల తల్లి. కావున చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము గల తల్లి. సదాశివుని భార్య. కుటుంబిని అంటే కుటుంబం గల స్త్రీ. అమ్మకు మిక్కిలి దక్షులైన గణపతి, దేవసేనాపతి బిడ్డలు. సవ్యమనగా ఎడమ, అపసవ్యమనగా కుడి. ఎడమకు వామము అని, కుడికి దక్షిణము అని పేర్లు కలవు. ఈ నామముచే వామాచార, దక్షిణాచార మార్గములు సూచింపబడుచున్నవి. అన్ని ఆపదలను నివారించు తల్లి. తన నామోచ్చారణమును చేయువారిని తల్లి రక్షించును. హరివంశ పురాణములో మహావిష్ణువు దేవితో మనుష్యులకు సంభవించు బంధనము, వధ, విరోధము, పుత్రనాశనము, ధనక్షయము మొదలైన అన్ని ఆపదల యందును
నీవు తప్పక రక్షించుచున్నావు అని అన్నట్లు కలదు. దుఃఖముచే కలిగిన మనశ్చంచల్యము లేనిది తల్లి భక్తులకు ఆరోగ్యము స్వస్థ చిత్తము కలుగును. స్వభావము చేతనే మధురమైనది. మధురము అనగా అందరూ కోరుకొను గుణ విశేషము. తన యొక్క ఉనికి గల మధురా నగరము కలది. అమ్మ మీనాక్షిదేవి రూపమున కలదు. మధురా నగరమునకే హాలాస్య క్షేత్రమని పురాణ ప్రసిద్ధి. ధీరురాలు ధీరా అనగా బుద్ధిప్రదమైన దశమి తిథి కల తల్లి. ధైర్యము గలవారిచే పూజింపబడు తల్లి. పండితులచే పూజింపబడు తల్లి. జ్ఞానము అను పేరు గల ఆనందమును గూర్చి పూజింపబడు తల్లి. శివసూత్రములందు చైతన్యమే ఆత్మ అని చెప్పబడినది. నిరాధార పూజలో చైతన్యముతో అభేద భావన చేయుటయే చైతన్య ద్రవ్య పూజ. జ్ఞానము చిత్తు చైతన్యము సమానమైన అర్థము కలవి. ఆత్మానుభూతి చెందడమే చైతన్య పూజ. సూత సంహితలో చైతన్యవాచక శబ్దమునకు భువనేశ్వరి మంత్రమని వ్యాఖ్యానించబడినది. సౌందర్య లహరిలో చైతన్య స్తబకము అను పదము కలదు. స్తబకము అనగా పువ్వుల గుత్తి. అందువలన చైతన్యమును పుష్పములతో పోల్చుటగలదు. భాగవతములో అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతం, తపస్సు, ధ్యానము, సత్యము అనేది భగవతిని అర్చించడానికి సరైన పుష్పాలని ఉంది. ఇవన్నీ చైతన్యానికి సంబంధించిన పుష్పాలు. ఎల్లప్పుడూ ప్రకాశించునది. సత్పురుషులందు అంతటా ప్రకాశము గలది. ఎల్లప్పుడూ సంతోషము కల తల్లి. సత్పురుషులకు సంతోషమును కలిగించు తల్లి. తరుణము అనగా లేతదనము. తరుణాదిత్యుడు అనగా ఉదయిస్తున్న సూర్యుడు. అట్టి సూర్యుని పాటల వర్ణము కలది. పాటల వర్ణమనగా కొంచెం తెలుపు కలిసిన ఎర్రని వర్ణము.